హాయ్ అండి. ఈరోజు నేను కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లాలో ఉన్నటువంటి విధురాశ్వత టెంపుల్కి వెళ్తున్నానండి. ఈ టెంపుల్ బెంగళూరు నుంచి అయితే 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే హిందూపురం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిందూపురం నుండి వచ్చే వాళ్ళైతే గౌరీబిదనూరు వరకు బస్సులో రావాలండి. గౌరీబిదనూరు నుంచి విధురాశ్వత టెంపుల్కి ఆటోలు ఉంటాయండి. అదే బెంగళూరు నుండి వచ్చేవారైతే మాత్రం విధురాశ్వత వరకు ట్రైన్స్ అయితే ఉన్నాయండి, ట్రైన్లో వచ్చేయచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విగ్రహం అయితే కొత్తగా ప్రతిష్ఠించారంటండి. ప్రతిరోజు కూడా ఇలా అభిషేకం చేస్తారంట, సంవత్సరం అయ్యేంత వరకు కూడా. పదండి టెంపుల్ లోపలికైతే వెళ్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకప్పుడు పెన్నా నది ప్రవహిస్తూ ఉండేదంట. ఇక్కడ నది ఉండేది అనే ఆనవాళ్ళు కూడా లేకుండా అయిపోయాయి. చూసారా, అసలు 5200 సంవత్సరాల క్రితం ఇక్కడ పెన్నా నది ప్రవహిస్తూ ఉండేదంట. ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రానికి అయితే మనం వచ్చేసామండి. ఇక్కడైతే ట్యాంకీ పెట్టారు, కాళ్ళు అవి క్లీన్ చేసుకొని లోపలికి వెళ్ళడానికి. పదండి టెంపుల్లోకి వెళ్దాము. చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఉదయాన్నే వచ్చాం మేము, ఇదంతా క్లీన్ చేస్తున్నారు. పదండి స్వామివారిని దర్శనం చేసుకుందాం టెంపుల్లోకి వెళ్ళి. ఈ టెంపుల్లో స్వామివారు మనకి అశ్వత్థనారాయణ స్వామిగా దర్శనమిస్తున్నారు. ఈ టెంపుల్లో పాత ఈవో ఈ రోజుతో మారిపోతున్నారంటండి. అందుకని ఈ టెంపుల్ అంతా బాగా డెకరేషన్ చేసి ఈరోజు ఏవో పూజలు ఉన్నాయంట, ప్రత్యేకమైన పూజలు. రేపటి నుండి కొత్త ఈవో వస్తారంట. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే సెకండ్ టైం వెళ్తున్నాను ఈ టెంపుల్కి. చాలా విశాలమైన టెంపుల్. అలాగే ఇక్కడ సర్ప విగ్రహాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. పెళ్ళయి చాలా ఏళ్ళ తర్వాత కూడా పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కసారి పూజ చేయించుకున్నారంటే వాళ్ళకి పిల్లలు పుడతారని ఇక్కడ స్థల పురాణం అండి. కోరిక నెరవేరిన తర్వాత ఇలా శిల్పాలను ఇక్కడ ప్రతిష్ఠిస్తారండి. ఎవరి కోరిక మేరకు వాళ్ళు మొక్కుకుంటారు. అలాగే కోరిక నెరవేరాక ఇక్కడ ఈ శిల్పాలను అయితే ప్రతిష్ఠిస్తారండి. ముందు రోజు అయితే పూజ చేస్తారండి నవగ్రహాలకన్నీ. చాలా బాగుంటుంది పూజ అయితే. కనిపిస్తుంది కదా, ఈ రూమ్లోనే పూజ అది చేస్తారు. చాలా బాగుంటుందండి. టికెట్ అయితే 10,000 తీసుకుంటారు. ఇక్కడే మరుసటి రోజు ఉదయాన్నే హోమం చేయిస్తారండి. చాలా బాగుంటుంది, ఆశ్లేష హోమం అని. చూస్తున్నారు కదా, ఇవన్నీ మొక్కుబళ్ళు చెల్లించుకున్నవే. అలాగే కొందరైతే వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ బోర్డులా పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఈ టెంపుల్కి వస్తే వాళ్ళు ప్రతిష్ఠించిన విగ్రహాలకి మళ్ళీ వాళ్ళు స్వయంగా పూజలు చేసుకోవచ్చు కదా, అందుకని నేమ్ బోర్డు పెట్టుకునే అవకాశం కూడా ఉందండి. ఈ విగ్రహాలు కూడా టెంపుల్కి పక్కనే ఉంటాయండి. మనం ముందుగా చెప్పుకోవాలి. మనకి ఇలా కోరిక ఏదైనా ఉంది అనుకోండి, ప్రతిష్ఠించాలి అనుకుంటే టెంపుల్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మనకి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులోనే ఉంటాయండి. అవైతే మనం ముందు అమౌంట్ పే చేస్తే మనం వెళ్ళేటప్పటికి వాళ్ళు రెడీ చేసి ఉంచుతారు. చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఎక్కడ చూసినా జంటనాగులు దర్శనం ఇస్తాయి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, అక్కడ చూస్తున్నారు కదా, ఒక రావి వృక్షం ఉండేది. అదైతే 2004లో విచ్ఛిన్నం అయిపోయిందండి. ఈ వృక్షాన్ని మహాభారతం కాలం నాటి మహామంత్రి విదురుల వారు మొక్క మహావృక్షం అయిపోయిందండి. అదైతే 2004లోనే ఇదైపోతే మళ్ళీ పక్కన అలాంటివి నాటారు కూడాను. నేను ఆ హిస్టరీ చెప్తానండి. ఈ టెంపుల్లో మనకి శివాలయం కూడా ఉంటుంది. అలాగే నవగ్రహ టెంపుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇటు సైడ్ నుండి కూడా చూడండి. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇలా ఉందండి. చూస్తున్నారు కదా, ఎటు చూసినా సరే ఆ జంట నాగుల విగ్రహాలే చాలా ఉన్నాయండి. ఇంకా టెంపుల్ పక్కన కూడా చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా బ్యాక్ సైడ్ అండి. చాలా పవిత్రమైన, చాలా పురాతనమైన టెంపుల్ అండి ఈ టెంపుల్ అయితే. చూడండి, ఆ వృక్షం విచ్ఛిన్నం అయిపోయింది కదా, అది కూడా ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుందండి. చేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే ముందు రోజు నైటే ఇక్కడ ఉండాలండి. ఆ రోజు నైట్ పూజ అది అయిపోయాక రాత్రికి ఇక్కడే నిద్ర చేయమంటారు. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే రూమ్స్ ఉన్నాయండి. నిద్ర చేశాక మరుసటి రోజు ఉదయాన్నే ఆశ్లేష హోమం చేస్తారు. అది కూడా చాలా బాగుంటుందండి. ఎవరన్నా చేయించుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. సండే అయితే ఎక్కువ చేయించుకుంటారు. అయితే హోమం అది అయిపోయాక మాత్రం ఇక్కడైతే అసలు ఉండకూడదంటండి, వెంటనే వెళ్ళిపోవాలంట. పంతులు గారు అయితే చెప్తారు, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదండి అని.
ఇందాక చెప్పాను కదండి నవగ్రహ టెంపుల్ అని. ఇగోండి నవగ్రహాలకు కూడా ఇక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. లోపలికి వెళ్ళొచ్చు, కానీ నేను ఇక్కడి నుండే చూపిస్తున్నాను. మనం హోమానికి వచ్చే ముందే మనకి పంతులు గారు చెప్తారండి, మనం తెచ్చుకున్న లగేజ్ కూడా పట్టుకొని వచ్చేయమంటారు హోమం దగ్గరికి. నేను పంతులు గారిని వివరంగా అడిగాను ఎందుకు వెంటనే వెళ్ళిపోవాలని. మనకైతే హోమం అయ్యాక ఒక సర్పం, వెండి సర్పం ఒకటి ఇస్తారు. అది మనం ఇంటికి తీసుకెళ్ళి 41 రోజు ఇంట్లో పూజ చేసుకోవాలి. అయితే ఈ సర్పాన్ని పట్టుకెళ్తాం కాబట్టి వెనకాల పాములు వచ్చేస్తాయంట. ఇంతకుముందు కూడా అలానే అయ్యిందంట. అందుకని చెప్పి ఆ సర్పాన్ని మనకిచ్చాక 1 నిమిషం 2 నిమిషాల్లో ఇంకా లాస్ట్ మూమెంట్లో సర్పం మనకిస్తారు. ఆ సర్పాన్ని తీసుకొని వెంటనే మనం బయలుదేరిపోవాలంటండి. అక్కడ ఉంటే మాత్రం మన వెనకాలే సర్పాలు వచ్చేస్తాయని పంతులు గారు చెప్పారు. అందుకని హోమం చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే లగేజ్తో సహా ప్యాకింగ్ అయిపోయి ఇంకా హోమం దగ్గరికి అయితే వచ్చేస్తారండి. చూస్తున్నారు కదా, 2 కళ్ళు చాలట్లేదు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. జాతకరీత్యా ఏవైనా దోషాలున్నా, అదే పెళ్ళి కాని పిల్లలకి పెళ్ళి త్వరగా అవ్వట్లేదన్నా, చిన్నపిల్లలకి ఏమైనా దోషాలున్నా, భార్యాభర్తల సమస్యలైనా సరే ఒక్కసారి ఈ హోమం చేయించుకుంటే మాత్రం 41 డేస్లోనైతే రిజల్ట్ కనిపిస్తుందంటండి. ఉదాహరణకి మనం చూస్తున్నాం కదా, విగ్రహాలే చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో. ఎంతమంది కోరికలు నెరవేరితే ఇన్ని విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు చెప్పండి. చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి. ఇలాంటి పుణ్యక్షేత్రం కోరికల కోసమే కాదు, జీవితంలో ఒక్కసారైనా సరే దర్శనం అయితే చేసుకోవాలండి. నేనైతే సెకండ్ టైం వస్తున్నాను. ఇంతకుముందు పిల్లలతో వచ్చానండి. ఇప్పుడైతే నేను అక్క వచ్చాము. బెంగళూరు వచ్చానని చెప్పాను కదా, బెంగళూరుకి 85 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి మళ్ళీ ఈ టెంపుల్ని దర్శనం చేసుకుందామని అయితే వచ్చాము. ఇక్కడ తులాభారం కూడా ఉందండి. దానికోసం నేను ఎంక్వైరీ చేయలేదు, ఏంటో మరి. చూస్తున్నారు కదా, ఘంటానాదం కూడా ఉంది. ఇక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇక్కడ పురోహితులకి తెలుగు కూడా వచ్చు, తెలుగు కూడా బాగానే మాట్లాడతారు. వాళ్ళని కనుక్కొని నేను ఈ హిస్టరీ అంతా మీకు చెప్తున్నాను. ఇందాక మనం వృక్షం చూసాం కదండి, అందులోని ఈ కొమ్మ ఇలా పెట్టారండి. అందరూ చూస్తారు కదా అని సందర్శనార్థం ఇలా పెట్టారు. ఇక్కడైతే భక్తులు పసుపు కుంకుమలతో దీన్ని పూజిస్తున్నారండి. ఇలాంటి మహిమాన్వితమైన ఈ వృక్షాన్ని ఒక్కసారి తాకితే ఎంత బాగుంటుందో కదా. నేనైతే చాలాసేపు దాన్ని చూస్తూ అలా ఉండిపోయానండి. చూస్తున్నంతసేపు మనసు ఎంతో ప్రశాంతంగా ఉందండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, పురాతనమైనవి మనం చూడటమే అరుదు, అలాంటిది ఈ వృక్షాన్ని మనం తాకొచ్చు కూడాను. తాకి చక్కగా పసుపు కుంకుమలతో పూజ కూడా చేసుకోవచ్చు. నేనైతే అక్కడే చాలాసేపు కూర్చొని అలా నమస్కరించుకొని ఉండిపోయానండి. టెంపుల్ హిస్టరీలోకి వెళ్తే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవులందరూ మరణించారు కదండి. అప్పుడు మహామంత్రి విదురుల వారు బాధపడుతూ ఉండేవాళ్ళంట. నేను మహామంత్రిగా ఉండి కూడా మంచి సలహాలు ఇవ్వలేదు, నా కుటుంబాన్ని నేను మంచి సలహాలు ఇచ్చి నిలుపుకోలేకపోయాను, నా కళ్ళ ముందే నా కుటుంబం అంతా నాశనం అయిపోయింది అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాళ్ళంట. అయితే ఒకసారి శ్రీకృష్ణుల వారి సలహా మేరకు తీర్థయాత్రలు చేసుకుంటూ కర్ణాటకలోని గౌరీబిదనూరు వచ్చారంటండి. ఇక్కడ ఆత్రేయ మహాముని ఆశ్రమంలో కొంతకాలం నివసించారంట. అయితే అక్కడ రోజు కూడా సంధ్యావందనం చేస్తూ ఉండేవాళ్ళంట. మనం ఇందాక చూసాం కదండి పెన్నా నది, ఆ పెన్నా నదిలోని రోజు సంధ్యావందనం చేస్తూ ఉండగా ఒకరోజు దోసిల్లోకి నీళ్లు తీసుకుంటే చిన్న రావి చెట్టు మొక్క ఒకటి వచ్చి చేతిలోకి వచ్చిందంటండి. ఆ మొక్కను చూసి ఇది ఆ మహావిష్ణువు ఆదేశంగా భావించి ఆత్రేయ మహాముని దగ్గరికి వచ్చి ఇలా చెప్పారంటండి. మహాముని ఇలా అన్నారంటండి, ఈ మొక్క మామూలు మొక్క కాదు, నువ్వు చేసిన పాపాలన్నీ నివృత్తి చేసుకోవటానికి ఈ మొక్కని ఎక్కడైనా నాటి రోజు పూజ చెయ్యు అని చెప్పారంట. అయితే ఇందాక మనం వీడియోలో చూసాం కదండి, అక్కడే విదురుల వారు ఆ మొక్కని నాటారంట. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆ మొక్కలో కొలువై ఉండమని విదురుల వారు పూజించారంటండి. రావి చెట్టుకి మరో పేరే అశ్వత్థ వృక్షం కదా. అయితే విదురుల వారు నాటిన మొక్క కాబట్టి విదురాశ్వత అనే పేరు వచ్చిందని చెప్పి ఇక్కడ పురోహితులు అయితే చెప్తున్నారండి. ఈ స్థల పురాణం అయితే విదురాశ్వత అనే పేరైతే వచ్చిందండి ఈ టెంపుల్కి. అలాగే టెంపుల్లో స్వామివారు కూడా అశ్వత్థ నారాయణ స్వామిగా మనకు దర్శనమిస్తున్నారు. నా బ్యాక్ సైడ్ చూసారా,
మొత్తం అన్నీ కూడా ఇవే నాగులే ప్రతిష్ఠించి ఉంచారండి. చూశారు కదా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. మొత్తం కనుచూపు మేర అన్ని విగ్రహాలేనండి. అలాగే ఇక్కడ మనం ఎటువైపు చూసినా సరే రావి చెట్టులే కనిపిస్తాయండి మొత్తం. ఈ టెంపుల్ హిస్టరీ అయితే నాకు తెలిసినంత వరకు పురోహితులు చెప్పిందే నేను మీకు చెప్పానండి. ఏమైనా తప్పుగా చెబితే సారీ, ఏమీ అనుకోవద్దు. నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. అందరికీ తెలియాలి కదా ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కోసము అని. మేమైతే ఒక 2 అవర్స్ అలా ఉన్నామండి టెంపుల్లో. టెంపుల్ అంతా మొత్తం అంతా తిరిగి బాగా అన్నీ చూసుకున్నామండి. మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో కదా అని. ఇందాక చెప్పాను కదండి, ఈ ప్లేస్లోనే మనకి హోమాలు అవి చేస్తారు, ఆశ్లేష హోమం. అలాగే టెంపుల్ బయటకు వచ్చేస్తే చిన్న నాగులతో ఇక్కడ ఒక టెంపుల్లా ఉందండి. పురోహితులు ఇక్కడ మన గోత్రనామాల మీద పూజ కూడా చేస్తున్నారు. ఇక్కడ పూజ అయిపోయాక పక్కనే ఒక పంతులు గారు ఉన్నారు. వాళ్ళైతే మాకు ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం కింద ఈరోజు ఉప్మా పంచుతున్నారంట, అదే తీసుకున్నాము. అలాగే పక్కన సత్రం కూడా ఉందండి. వచ్చిన భక్తులకి భోజనం కూడా ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా, ఎంతమంది ఉంటే అంతమందికి కూడా భోజనం పెడతారు. అలాగే మేము భోజనం చేసేసి ఇంకా టెంపుల్ బయటకైతే వచ్చేసామండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇక్కడతో వీడియో అయిపోయింది. మేము ఇంకా బయలుదేరిపోయామండి. మళ్ళీ విధురాశ్వత రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నుండి బెంగళూరు వెళ్ళడానికి ట్రైన్ ఉందండి ఇంకో 1 అవర్లో. మనకు తెలియని ఏరియా కదా, మేము కొంచెం ముందుగానే బయలుదేరిపోయాము. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, అందుకని ఇంకా అక్కడి నుండి పీజీకి అయితే వచ్చేసామండి. మేము హోటల్ ఏం తీసుకోలేదు, పాప ఉన్న పీజీలోనే అమౌంట్ పే చేసి అక్కడే ఉంటున్నామండి. ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేనేమన్నా మిస్టేక్గా మాట్లాడితే సారీ అండి. నాకు తెలిసిన వరకు నేనైతే చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అందరికీ బాయ్ బాయ్. మేమైతే అక్కడ హోటల్ ఉంది, హోటల్లో టీ చాలా బాగుంటుందండి. అక్కడ టీ తాగి ఇంకా మేము పీజీలోకి వెళ్ళిపోయాము.